సెట్. ఈసారి కూడా పాయరా. నాలుగోసారి కూడా నేనే గెలిచిన. ఇవరా డబ్బులు. ఫోన్పే చేసినా చూసుకో. ఓకే ఓకే. ఈ నెల జీతం మొత్తం వీనికన్నే పోగొట్టుకున్నాను. ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలబ్బా, డబ్బులు మొత్తం ఇన్నే పోగొట్టుకున్నాను. రే రవి, ఎందుకు అంత చిరాకు పడుతున్నావు? ఇంకొక గేమ్ ఆడదాం. వద్దురా స్వామి, ఇప్పటికే 4 సార్లు నువ్వే గెలిచినావు. నా దగ్గర ఉన్న 20,000 మొత్తం నువ్వే తీసుకున్నావు. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, నేనైతే ఆడలేను. సరేరా, ఈ ఒక్కసారి గేమ్ ఆడదాం. నువ్వు గెలిస్తే నీ 20,000 నీకు ఇచ్చేస్తా. రే వద్దురా, ఈ గేమ్ కాకుండా ఏ గేమ్ అయినా చెప్పు, ఆడదాం. ఏం గేమ్ ఆడదాం అబ్బా? సరేరా, నీ 20,000 నీకు ఇస్తాను, కానీ నేను చెప్పినట్టు ఒక పని చేయాలి. ఏం పని చేయాలో చెప్పు. మన ఊరు కొండ మీద ఉన్న కోటకి వెళ్ళాలి. ఆ రాత్రల్లా అక్కడే ఉండాలి. కానీ కోట వెనకాల ఉన్న రూమ్లోకి మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళకు. సరేరా, వెళ్తాను. రే, ఆ కోటలో దయ్యం ఉంది కానీ ఎవరికి కనిపించదు. వెళ్ళిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చంపేస్తుంది. రే ఇవన్నీ నాకు చెప్పకు. ఈ రోజు రాత్రి అక్కడికి వెళ్తాను, రాత్రల్లా అక్కడే ఉంటాను. నువ్వు పొద్దున్న డబ్బులు తీసుకొని రా. రే రవి, నేను నీకు ఊరికే చెప్పాను, వెనక్కి తిరిగి రారా. ఏంట్రా స్వామి, ఇదేంటి ఇలా ఉంది? పగలు చూస్తే అందంగా కనిపిస్తుంది, రాత్రి చూస్తే ఇంత భయంకరంగా ఉంది. ఎలా ఉంటే ఏముందిలే, ఈ రాత్రి ఒకటే కదా, పొద్దున్నే వెళ్ళిపోదాం. చెప్పులు కూడా ఇప్పుడే తెగిపోవా. ఏందబ్బా, కాలికి ఏదో తేమ తగులుతున్నట్లుంది, ఏదో ఉన్నట్లుంది కింద. ముందుకు వెళ్ళకు. రే పొట్టోడా, నేను లోపలికి వెళ్ళకుండా ఇది నీ ప్లాన్ అని నాకు అర్థమైంది. ఎలాగైనా లోపలికి వెళ్తా, ఈరోజు నైట్ అల్లా ఇక్కడే ఉంటా, పొద్దున్నే నా డబ్బులు నేను తీసుకుంటా. నీ అవ్వ తగ్గేదేలే. వీళ్ళేం ప్రేమికులు రా స్వామి, ఈ గోడలకు ఇలా రాశారు. కోటకున్న అందాన్నే పాడు చేశారు. ఏందిరా సౌండు? ఎవ్వరూ లేరే. మరి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది బా? ఇది కూడా వాన్ ప్లానే అనుకుంటా.
ఏంటి ఇక్కడ కూడా ఎవరు లేరే? మరి ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా? ఏంట్రా స్వామి, ఏం అర్థం కాకనుంది. ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలపనుంది. కొంపదీసి ఉందా దయ్యం? చచ్చ, అలాంటివి ఏమి ఉండవులే, అంతా మన భ్రమ. ఇప్పుడేంటిరా నడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది? ఏంట్రా స్వామి, ఈ బంగ్లాలో ఎవరు చూస్తే కనిపించకున్నారు, కానీ సౌండ్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఏం అర్థం కావట్లేదు. దీనమ్మ, వెనకాల ఏదో ఉన్నట్లుందిరా. రే రవి, మూడిందిరా నీకు ఈరోజు. తు నా నీడ చూసి నేనే భయపడ్డాను. నా బతుకు చెడ. ఇది నా నీడ కాదు, దయ్యమే రవి, పరిగెత్తరు. ఏంట్రా స్వామి, దయ్యం చేతిలో ఇలా ఇరుక్కున్నాను ఈరోజు. ఇక్కడ నుంచి బయటపడతానా లేదా? అమ్మయ్యా. ఇంత షో దగ్గరకు వచ్చి పిలిచినారు, పక్కన వచ్చి ఎవరు లేరు. రే రవి, ఏదో జరుగుతుందిరా. ఈ పుట్టోడు అనవసరంగా నన్ను ఇక్కడికి తెచ్చాడు. ఏంటి, ఇటు సైడ్ కూడా ఎవరు లేరు. మళ్ళీ ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవర్రా నన్ను పిలుస్తుంది? రే రవి, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు రోయ్. బతికింటే బఠానీలైనా అమ్ముకోవచ్చు, కానీ ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇక్కడ నుంచి జంప్ అయ్యేదాం పదరా. ఏంట్రా, మన నీడ పక్కన ఇంకో నీడంది. నేను ఉండేది ఒక్కని, కానీ ఇక్కడ రెండు నీడలు కనపడుతున్నాయి. ఏంట్రా, పక్కన చూస్తే ఎవరు లేరు, నీడ చూస్తే ఇలా కనపడుతుంది. దీనమ్మ, ఈసారి ఏందిరా కోట మొత్తం సౌండ్స్ వస్తున్నాయి. ఏంటో ఇంత సౌండ్స్ వస్తున్నాయి, భరించలేకున్నాను. ఏంట్రా, ఒక్కసారిగా సౌండ్స్ మొత్తం ఆపాయి. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. ఇంతకేం జరగబోతుందో. దీనమ్మ, ఈ దెయ్యం బాలయ్య ఫ్యాన్ అనుకుంటా, ఇంత ఘోరంగా సౌండ్స్ చేస్తుంది.
ఏంట్రా వెనక సైడ్ నుంచి చల్లగా శ్వాస వస్తుంది. వెనక ఏముందో ఒక్కపారి తిరిగి చూద్దాం.